నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే లాస్యానందిత ప్రమాదం వెనుక పోలీసుల నివేదిక. గ్యాసు కరెంటు పథకాల ప్రారంభం తేదీలు ఖరారు. భక్తజన సంద్రంగా మారిన మేడారం. లాస్యానందిత భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల. ఇసుక దోపిడీకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. సీఎం జగన్ మీద ధ్వజమెత్తిన నాదెండ్ల. ఆళ్ల రామకృష్ణ గురించి మాట్లాడిన షర్మిల. విశాఖ తీరంలో పాకిస్తాన్ జలాంతర్గామి శకలాలు. ఇక వార్తలలో పోతే ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదం ఎన్నుకున్న అసలు నివేదికను పోలీసులు బయటపెట్టిండ్రు. తెలంగాణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇయ్యాల పొద్దుగాల కారు ప్రమాదంలో చనిపోయింది. ఇక అయితే ప్రమాదానికి గల కారణాలనైతే పటాన్చెరు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిండ్రు. సదాశివపేటకు పోయొచ్చిన లాస్యానందిత ఇయ్యాల పొద్దుగాల అల్పాహారం కోసం అంటాని ఇంటి నుంచి పోయింది. షామీర్పేట కాడ కార్ ఔటర్ రింగ్ రోడ్ మీదకి పోయింది. ఇక మరికొద్ది సేపట్ల ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అయిదామనుకున్న సమయంలో సుల్తాన్పూర్ కాడ ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న టిప్పర్ ను గుద్దింది. ఇక అదుపు తప్పి రైలింగ్ ను గుద్దింది. రోడ్డు ప్రమాదం పటాన్చెరు పిఎస్ పరిధిలోనే జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటాని తలకు బలమైన గాయము ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లనే లాస్యానందిత చనిపోయినట్టు పోస్ట్ మార్టంలో తేలింది. ఇక ఈ విషయం అయితే వైద్యులు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలల్లా ఇంకో 2 అమలుకు ముహూర్తం ఖరారు చేసిండ్రు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభిస్తామంట్లా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఇట్లొస్తుంది. ఇవాళ మధ్యాహ్నము ప్రత్యేక హెలికాప్టర్ల మేడారం పోయి సమ్మక్క సారక్కను దర్శించుకున్నాడు. మేడారం మహాజాతరలా కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఇలవేల్పు సమ్మక్క గద్దె మీద కొలువు తీరింది. చిల్కల గుట్ట మీద నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మను ఆదివాసి పూజారులు తీసుకొచ్చి గద్దె మీద కూసోబెట్టిండ్రు. ఇక ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువు తీరి ఉన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పోయి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు అప్పజెప్పుకుంటున్నారు. పొద్దుగాల నుంచి పొద్దుమికి దాకా మేడారానికి మస్తు మంది ప్రజలైతే పోతున్నారు. కాల్వెట్ట సందు ఇట దొరుకుతలేదంట. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత భౌతిక కాయానికి మాజీ మంత్రి బారాస అధినేత కేసీఆర్ నివాళులర్పించిండు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి పోయిన కేసీఆర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించిండు. కేసీఆర్ ఎంట హరీష్ రావు, తలసాని తదితరులు ఇట్లొచ్చిండ్రు. మారేడ్పల్లి హిందూ శ్మశాన వాటికల లాస్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయంట అని చెప్తున్నారు. ఇక ఈ మేరకు ఏర్పాటు చేయాల్సిన హైదరాబాద్ కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలైనాయి. ఏపీ ఇంటర్ బోర్డు హాల్ టికెట్లను తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ఈ ఏడాది 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఇంటర్ ఎగ్జామ్ రాయనున్నారు. ఇక వీళ్ళల్లో 5,29,457 మంది ప్రథమ ఇంటరు, 4,76,198 మంది విద్యార్థులు ద్వితీయ ఇంటర్ పరీక్షలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ దోపిడీ మీద శనివారం తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిండు. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిరంట అని మండిపడ్డాడు. ఇసుక మాఫియా తోటి సీఎం జగన్ 5 ఏళ్లలో 50,000 కోట్లు లూటి చేసిండంట అని ఇట్లా అంటున్నాడు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంట అని చెప్పుకుంటా వాటికి సంబంధించిన ఫోటోలు, నకిలీ బిల్లులు, పుస్తకాలు, కొన్ని ఆధారాలతోటి కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పోయింది. ఇక అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడీ మాత్రం ఆపుతలేడంటానంటున్నాడు.
ఈ నెల 28న జనసేన తెదేపా సభ నిర్వహిస్తున్నది. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నారు. జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పిండు, రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసము తమ పొత్తంట అని చెప్పిండు. ప్రజాధనంతో జగన్ హెలికాప్టర్లను ఎట్లా సమకూర్చుకుంటాడంట అని ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారు. వైకాపా ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎట్లా వాడతారు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం మీద విచారణ చేపట్టాలి అంటున్నాడు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు దగ్గర మనిషి అంటాన్ని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంటున్నది. ఆయన ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలి. ఆళ్ల రామకృష్ణ మీద ఉన్న ఒత్తిడి అంత ఇంత కాదు. ఆయన చెల్లెలుగా నేను అర్థం చేసుకోగలను. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు అంటాన్ని షర్మిల చెప్తున్నది. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళా వైకాపాలో చేరిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఆయనను కాదంటాని ముఖ్యమంత్రి జగన్ మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడం తోటి డిసెంబర్ 11న వైకాపాకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే ఇక మీద వైఎస్ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా అనుకుంటా ఆమె సమక్షంలో జనవరి 21న కాంగ్రెస్ లో చేరిండు. విశాఖ తీరంలో పాకిస్తాన్ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి గుర్తించింది. 1971లో ఇండోపాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగసాటుగా ప్రవేశించిన పిఎన్ఎస్ గాజీకి చెందినటువంటివి వీటినంట అని తెలిసిండ్రు. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని సబ్మెరైన్ రెస్క్యూ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ధృవీకరించిండు. భారత అమ్ముల పొదిలోకి సరికొత్తగా చేరిన ది డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ సహాయంతో వీటిని కనుగొన్నారు. మేం డిఎస్ఆర్వి సాయంతో గాజీ శకలాలను గుర్తించినాం. విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల్ మైళ్ళ దూరంలోనే సముద్ర గర్భాన్ని ఇవి పడి ఉన్నాయి. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం, అందుకే ఆ శకలాలను తాకలేదంట అని ఆయన పేర్కొన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి వల్ల సొంత తల్లి క్షేమంగా లేరు, సొంత చెల్లి క్షేమంగా లేదు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ కార్యకర్తల్లో కూడా క్షేమంగా లేరు. వాళ్ళు కూడా బయటపడట్లేదు, ఎంతో బాధపడుతున్నారు. ఇది జరుగుతున్న పోకడ. భారీ అవమానం ఎదుర్కోబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి గల కారణం ఆయన అహంకారం, ఆయన ముందు ఆలోచన లేకపోవటం, ఈరోజు ఆంధ్ర యువకుడికి ఒక రాజధాని లేకుండా చేయటం, ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుంది, సంక్షేమమే నా ప్రధాన ధ్యేయం అని జగన్ గారు ముందుకెళ్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఏ సంక్షేమం అయినా కూడా మన సంపదను పెంచుకుంటా సంక్షేమాన్ని ఇవ్వాలి తప్ప వస్తున్న సంపదని అలాగా పనిచేయాలంటే ఈరోజు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదండి. అలా పంచుకుంటా వెళ్ళాలంటే ఎవరైనా ముఖ్యమంత్రిగా పనిచేయవచ్చు, ఆయనకి ఆ రైట్ ఉంది కాబట్టి. కాకపోతే నువ్వు సంక్షేమం అంటే ఏంటి? మన సంపదను పెంచాలి, కంపెనీలు పెంచాలి, గవర్నమెంట్ ట్యాక్సులు పెంచాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కువ అక్షరాస్యతలోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసుకెళ్తే సంపదను పెంచాలి తప్ప వచ్చిన సంపదనే ఏమీ లేకోకుండా అలా పనిచేస్తే ఈరోజు నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? నువ్వు అలా ఎన్నాళ్ళు పంచుకుంటూ వెళ్తావు? ఇంకో 10 ఏళ్ళు నువ్వు అంటున్నావు, 10 ఏళ్ళు అంటే అలాగే పంచుకుంటూ వెళ్తావా? ఇలా పంచుకుంటా వెళ్తా వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంటుంది? అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇంట్లో ఉంటావు. కానీ ఒక యువత భవిష్యత్తు, యువత నడ్డి విరిగిపోతుంది. యువతకి ఎటు ఒక బీహార్ కన్నా కూడా కరువు రాష్ట్రంగా ఆంధ్ర అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇయ్యాల వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.